హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెటీరియల్ సైన్స్లో లేదా ఇంజనీరింగ్ మెటీరియల్స్లో నైట్రేడింగ్, సైనైడింగ్ అండ్ కార్బోనైట్రేడింగ్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం ఈ సర్ఫేస్ హార్డనింగ్ ఎలా చేస్తాము అండ్ కేస్ హార్డనింగ్ ఎలా చేస్తాము, కేస్ హార్డనింగ్లో కార్బరైజింగ్ ఎలా చేస్తాము, కార్బరైజింగ్ టైప్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అండ్ ఈరోజు మనం నైట్రేడింగ్, సైనైడింగ్ అండ్ ఈ కార్బోనైట్రేడింగ్ ఎలా చేస్తాము అనేది మనం తెలుసుకుందాం. మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. ఇంజనీరింగ్ సంబంధించిన మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా బేసిక్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ఈ కేస్ హార్డనింగ్ ప్రాసెస్ అనేవి 4 టైప్స్ మనం ముందుగా చెప్పుకున్నాము. అది కార్బరైజింగ్ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము, నైట్రేడింగ్, సైనైడింగ్ అండ్ కార్బోనైట్రేడింగ్. ఓకే, సో కార్బరైజింగ్ అంటే ఏమనుకున్నాం, మనం ఏదైతే మెటల్ సర్ఫేస్ ఉందో దాని యొక్క సర్ఫేస్లోకి కార్బన్ని ఇంట్రడ్యూస్ చేస్తే అది కార్బరైజింగ్ అయింది. మన నైట్రేడింగ్ అంటే నైట్రోజన్ని మనం ఆ మెటల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే అది నైట్రేడింగ్ అయింది. ఓకే, సో ఇన్ నైట్రేడింగ్ నైట్రోజన్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్టీల్ పార్ట్స్. సో ఏం చేస్తున్నామో సేమ్ కార్బరైజింగ్లో ఏదైతే చేసామో ఆ కార్బన్ని ఆ మెటల్ సర్ఫేస్లోకి డిపాజిట్ చేస్తున్నాము. అదే నైట్రేడింగ్లో ఏం చేస్తున్నాము, నైట్రోజన్ని ఆ మెటల్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానిలోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ పార్ట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్యాస్ టైట్ ఛాంబర్. సేమ్ కార్బరైజింగ్లో కూడా గ్యాస్ టైట్ ఛాంబర్లో ఆ పార్ట్స్ని ఉంచాము. ఇన్ విచ్ అమోనియా ఈజ్ అలౌడ్ టు సర్క్యులేట్. సో ఇందులో ఏం చేస్తున్నాము, సో అందులో మనం హైడ్రోకార్బన్ గ్యాసెస్ని సర్క్యులేట్ చేసాము గ్యాస్ టైట్ ఛాంబర్లో ఆ ప్రోడక్ట్స్ నుంచి. ఇక్కడ అమోనియాని సర్క్యులేట్ చేస్తున్నాము. ద ఛాంబర్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ 500 to 600 degrees centigrade. సో మనం ఆ ఛాంబర్ని 500 నుంచి 600 degrees centigradeకి హీట్ చేస్తున్నాము. ఓకే, అండ్ కెప్ట్ ద టెంపరేచర్ ఆఫ్ 40 to 100 hours. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ 500 నుంచి 600 టెంపరేచర్ రేస్ చేసాం కదా, హీట్ చేసాం కదా, సో దాన్ని మనం 40 hours నుంచి 100 hours వరకు దాన్ని అలాగే ఉంచాము. డిపెండింగ్ అపాన్ ది డెప్త్ ఆఫ్ ది కేస్ రిక్వైర్డ్. అంటే ఈ 40 and 100 ఉంది కదా, సో అది మనకి ఎంత డెప్త్ వెళ్ళాలి ఆ నైట్రోజన్ ఆ స్టీల్ పార్ట్స్లోకి అనేది డిపెండెంట్ బట్టి ఎన్ని అవర్స్ ఉంచాలి అనేది చెప్తారు. ఓకే, సో ఇది అప్పుడు ఏమవుతుంది అంటే ఆ నైట్రోజన్ వచ్చి ఈ స్టీల్ పార్ట్స్ దగ్గరకు వస్తుంది. అప్పుడు స్టీల్ పార్ట్ ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దాన్ని మనం నైట్రేడింగ్ అన్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నైట్రేడింగ్ యొక్క ప్రాసెస్. సో అందులో మనకి ఆ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ అనేది లోపలికి ఎంత వెళ్తుంది అంటే 0.2 నుంచి 0.4 mm. ఇన్ కేస్ మీకు ఇది విజిబిలిటీ లేకపోతే ఈ సేమ్ ప్రజెంటేషను స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటుంది. దాని యొక్క లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఒకసారి మీరు రెఫర్ చేయండి. సో ఇందులో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే కరోజన్ రెసిస్టెన్స్, వేర్ రెసిస్టెన్స్ అండ్ ఫ్యాటిగ్ రెసిస్టెన్స్ ఆర్ గుడ్. సో మనం నైట్రేడింగ్తో చేస్తే ఆ సర్ఫేస్కి మంచి కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ వేర్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఫ్యాటిగ్ రెసిస్టెన్స్ కూడా బాగుంటుంది. నైట్రేటెడ్ పార్ట్స్ ఆర్ నాట్ క్వించ్డ్. సో మనం ఎప్పుడైతే నైట్రేటెడ్ పార్ట్స్ చేసామో, నైట్రేడింగ్ చేసామో వాటిని నైట్రేటెడ్ పార్ట్స్ అంటాము. సో దాన్ని మనం క్వించ్ చేయక్కర్లేదు. దిస్ మినిమైజ్ ది డిస్టార్షన్ ఆఫ్ క్రాకింగ్. సపోజ్ మనం ఒక 500 to 600 degrees మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం సడన్గా క్వించింగ్ చేస్తే, ఎయిర్లో కానీ లేదా వాటర్లో కానీ క్వించింగ్ చేస్తే, ఓకే, సో ఎయిర్లో క్వించింగ్ ఎలా చేస్తామో అంటే సడన్గా మనం ఆ టెంపరేచర్ని డ్రాస్టిక్గా తగ్గిస్తే దాన్ని క్రాక్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం వాటర్లో ఏమైనా క్వించ్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వాటర్లో పెడితే అది కూడా క్వించింగ్ అవుతుంది. సో అప్పుడు అదేమవుతుంది అంటే క్రాకే వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి క్రాక్ రాకుండా మనం క్వించ్ చేయక్కర్లేదు ఈ పార్ట్స్ని.
ఓకే. నో మిషనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ నైట్రేటింగ్. సో నైట్రేటింగ్ అయిన తర్వాత మిషనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ ఈజ్ ఎకనామికల్. సో ఇది చాలా ఫైనాన్షియల్గా ఎకనామికల్. వెన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు బి నైట్రేటెడ్, ఎక్కువ పార్ట్స్ నైట్రేట్ చేయాలి అంటే, నైట్రేటింగ్ చేయాలి అంటే, సో ఇది చాలా ఎకనామికల్. అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే రిక్వైర్స్ మోర్ దాన్ 40 to 100 అవర్స్. సో దీని యొక్క టైం అనేది చాలా ఎక్కువ, 40 నుంచి 100 అవర్స్ కావాలి. ఓన్లీ స్పెషల్ అలాయ్ స్టీల్స్ కెన్ బి సాటిస్ఫాక్టరీలీ ట్రీటెడ్. సో దీనికి కూడా లిమిటేషన్ ఉంది. కొన్ని మెటల్స్ మాత్రమే మనం నైట్రేట్ చేయొచ్చు. అవేంటి అంటే అల్యూమినియం, క్రోమియం అండ్ వెనీడియం. ఇది హై కాస్ట్. ఆల్ నైట్రేట్, ఇఫ్ నైట్రేటెడ్ కాంపోనెంట్ ఈస్ యాక్సిడెంటలీ ఓవర్హీటెడ్ ద సర్ఫేస్ హార్డ్నెస్ విల్ బి లాస్ట్ కంప్లీట్లీ. సపోజ్ ఒక నైట్రేటెడ్ పార్ట్ ఉంది, దాన్ని మనం యాక్సిడెంటల్గా హీట్ చేస్తే దాని యొక్క నైట్రేట్ ప్రాపర్టీస్ అనేవి పోతాయి. ఓకే. సో టెక్నికల్ కంట్రోల్ రిక్వైర్డ్. దీనికి చాలా వరకు టెక్నికల్గా కంట్రోల్ అనేది కావాలి. ఓకే. నెక్స్ట్ సైనైడింగ్. సో సైనైడింగ్ అంటే ఏంటి? కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ యాడెడ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది లేయర్స్. సో మనం కార్బనైజింగ్లో కార్బన్ ఒకటే ఇంట్రడ్యూస్ చేసాము, నైట్రైడింగ్లో నైట్రోజన్ ఒకటే ఇంట్రడ్యూస్ చేసాము ఆ మెటల్ సర్ఫేస్ మీదకి. కానీ సైనైడింగ్లో ఏం చేస్తున్నాము అంటే కార్బన్ని అండ్ నైట్రోజన్ని రెండిటిని కూడా ఆ సర్ఫేస్లోకి ఎంటర్ చేస్తే దాన్నే మనం సైనైడింగ్ అన్నాం. ఓకే. ఇది ఎలా చేస్తాము అంటే ద పార్ట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ఒక స్టీల్ దాంట్లో బాత్ ఉంటుంది, అంటే లిక్విడ్ బాత్ ఉంటుంది. ఆ బాత్లోకి మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్డ్ ఇన్ ఏ మోల్టెన్ సాల్ట్ బాత్. ఓకే. కన్సిస్టింగ్ ఆఫ్ 40% ఆఫ్ సోడియం సైనైడ్ అండ్ 60% ఆఫ్ బేరియం కార్బోనేట్. అంటే ఆ లిక్విడ్, ఆ మెటల్ సాల్ట్ ఎలా ఉంటుంది అంటే 40% సోడియం సైనైడ్ ఉంటుంది అండ్ 60% బేరియం కార్బోనేట్ ఉంటుంది అండ్ సోడియం క్లోరైడ్. సో అదే కాకుండా సోడియం క్లోరైడ్ కూడా ఉంటుంది 16%లో. ద బాత్ ఈజ్ మెయింటైన్డ్ అట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 800 to 900 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే అది 800 డిగ్రీ నుంచి 900 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తాం ఆ బాత్. అబౌట్ 10 to 200 మినిట్స్. సో ఇందులో టైము చాలా తక్కువ, అది 10 మినిట్స్ నుంచి 200 మినిట్స్ వరకు దాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎట్ దిస్ టెంపరేచర్ మోల్టెన్ బాత్స్ డిసోసియేటెడ్ అండ్ ఫ్రీ అటమ్స్ కార్బన్ అండ్ నైట్రోజన్. సో ఆ టెంపరేచర్లో ఏమవుతుంది అంటే ఆ ఏదైతే మోల్టెన్ బాత్లో ఉన్న నైట్రోజను అండ్ కార్బను రెండు కూడా డిసోసియేట్ అయిపోతాయి, దాని నుంచి బయటకు వచ్చేస్తాయి. సో బయటకు వచ్చేస్తే ఏమవుతాయి అంటే ఈ ఏదైతే స్టీల్ ఫేసెస్ ఉన్నాయో ఆ సరౌండింగ్స్లో ఉంటాయి. సో అప్పుడు ఆ స్టీల్ ఫేసెస్ ఆ రెండింటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. ద స్టీల్ విల్ అబ్జర్వ్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఫ్రమ్ ది బాత్. సైనైడ్ కేసెస్ ఆర్ డెప్త్ వేరీస్ ఫ్రమ్ 0.1 to 0.3 mm. సో ఈ సైనైడింగ్లో డెప్త్ ఎంతవరకు చేసుకోవచ్చు? 0.1 నుంచి 0.3 వరకు చేసుకోవచ్చు. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? గుడ్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది, ఫ్యాటిగ్యూ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కేస్ డెప్త్ యూనిఫామ్గా ఉంటుంది అండ్ డిస్టార్షన్ ఇస్ లెస్. దాని యొక్క డిస్టార్షన్ అనేది చాలా తక్కువ. ఇది సైనైడింగ్. సో సైనైడింగ్ అంటే కార్బన్ని నైట్రోజన్ని ఈ మెటల్ సర్ఫేస్లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. అది ఒక మోల్టెన్ బాత్ ఏదైతే ఉందో ఆ బాత్లోకి మనకు కావాల్సిన పార్ట్స్ అందులో ఉంచి 800 నుంచి 900 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు దాన్ని హీట్ చేసి దాని తర్వాత 10 to 200 మినిట్స్ దాన్ని సేమ్ అలా ఉంచితే అండ్ కార్బన్ నైట్రోజన్ బయటికి రిలీజ్ అవుతాయి. ఏవైతే పార్ట్స్ కావాలో ఆ పార్ట్స్ వాటిని అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. సో ఇది సైనైడింగ్. నెక్స్ట్ కార్బోనైట్రైడింగ్. ఓకే. సో ఇది కార్బోనైట్రైడింగ్. కార్బోనైట్రైడింగ్ అంటే మీకు విజిబుల్గా లేకపోతే ప్రజెంటేషన్ సేమ్ మనకి స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటుంది, ఒకసారి మీరు రెఫర్ చేయొచ్చు. సో కార్బోనైట్రైడింగ్ అంటే ఏంటి అంటే సేమ్ కార్బన్ని నైట్రోజన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మరి సైనైడింగ్లో కూడా అదే చేసాం కదా. సో ఇందులో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులోని సో ప్రీవియస్గా సైనైడింగ్లో మనం మోల్టెన్ మెటల్ యూజ్ చేసాము,
ఈ పార్ట్స్ని ప్లేస్ చేయడానికి. కానీ ఇందులో ఏం చేస్తామంటే గ్యాసెస్ యూస్ చేస్తాం. ఓకే, ఇన్ కార్బోనైట్రైడింగ్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ యాడెడ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది లేయర్ ఆఫ్ ది స్టీల్. సో ఈ స్టీల్ యొక్క లేయర్కి మనం యాడ్ చేస్తాము కార్బన్ని, నైట్రోజన్ని. ద పార్ట్స్ ఆర్ హీటెడ్ ఇన్ గ్యాసెస్ మిక్చర్ ఆఫ్ అమోనియా అండ్ హైడ్రోకార్బన్స్. సో ఇందులో మనం ఏం చేస్తున్నాము, ఆ గ్యాస్ టైట్ చాంబర్ ఉంది కదా, అందులోకి ఈ పార్ట్స్ ఉంచి దాని మీద అమోనియా అండ్ హైడ్రోకార్బన్స్ రెండు కూడా పంపించి హీట్ చేస్తాము. ద పార్ట్స్ ఆర్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ ఎంత టెంపరేచర్కి 650 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 885 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఆ పార్ట్స్ని హీట్ చేస్తాము. సో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లెస్ దాన్ 1 అవర్. సో దాని యొక్క టెంపరేచర్ టైం ఎంత, లెస్ దాన్ 1 అవర్ అలా హీట్ చేసి మనం ఉంచాలి. దీస్ ప్రాసెస్ ఇంక్రీజ్ ది సర్ఫేస్ హార్డ్నెస్. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఆ 1 అవర్ ఉంచామో అప్పుడు ఏమవుతుంది, నైట్రోజన్ బయటకు వస్తుంది అండ్ అదేవిధంగా కార్బన్ కూడా బయటకు వస్తుంది. సో రెండు కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ స్టీల్స్ ఉన్నాయి కదా, అవి అబ్జర్వ్ చేసుకొని ఆ మెటల్ అనేది కార్బోనైట్రేటింగ్ అయ్యి ఆ ప్రాపర్టీస్ అనేది వస్తుంది. సో కార్బోనైట్రేటింగ్ వల్ల మనకి ఏమేమి వస్తాయి ప్రాపర్టీస్ అంటే, సో సర్ఫేస్ హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అదేవిధంగా వేర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్యాటిగ్యూ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ సూటబుల్ ఫర్, ఈ ప్రాసెస్ దేనికి సూటబుల్ అవుతుంది అంటే మీడియం అండ్ స్మాల్ పార్ట్స్. సో చిన్న పార్ట్స్ అండ్ స్మాల్ పార్ట్స్ మీడియం పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది బెస్ట్ అనమాట. సో అవేంటి, ఎగ్జాంపుల్ చూసుకుంటే గేర్స్, పిస్టన్స్ అండ్ గడ్జెట్ పిన్స్ అండ్ షాఫ్ట్స్. సో చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కార్బోనైట్రేటింగ్ చేస్తాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా 4 టైప్స్: కార్బరైజింగ్, నైట్రైడింగ్, సైనైడింగ్ అండ్ కార్బోనైట్రేటింగ్. కార్బనైజేషన్లో మనం ఏం చేస్తున్నాము, కార్బన్ ఎంటర్ చేస్తున్నాము అండ్ నైట్రైడింగ్లో నైట్రోజన్ ఎంటర్ చేస్తున్నాము. సైనైడింగ్లో కార్బన్ ప్లస్ అండ్ మనకి ఈ ఏదైతే కార్బన్ అండ్ నైట్రోజన్ రెండు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అది ఎందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, లిక్విడ్ బాత్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అదే మనకి కార్బోనైట్రేటింగ్ అయితే కార్బన్ ప్లస్ నైట్రోజన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, అది గ్యాసెస్ ఫేస్లో మనం హీట్ చేస్తున్నాము. సో ఈ 4 కూడా మెయిన్ కేస్ హార్డనింగ్ ప్రాసెసెస్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో లైక్లు ఎక్కువ చేస్తే సో మీకు అంతలాగా రీచ్ అయిందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.